సంఘటన జరగకపోతే మీకు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇది పునరావృతం కాకుండా. ఎందుకంటే ప్రతి పండగకి మీరు కాపలా కాలేరు, మేము జాగ్రత్తగా ఉండలేము. కానీ ఇటువంటి ఎలిగేషన్ వచ్చినప్పుడు అతను గ్రామ వాలంటీరు బాధ్యత గల పౌరుడు 10 మంది గొడవతులు సర్దాల్సినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి వచ్చి అక్కడ గొడవ క్రియేట్ చేశాడు అంటే అసలు అది ఎంత దుర్మార్గం అనుకోవాలి. గవర్నమెంట్కి చెప్పాడు, వైఎస్ఆర్సీపీ మనిషి అని చెప్తున్నారు, గ్రామ వాలంటీర్ అని చెప్తున్నారు. అతను అంత వేరంగా చేస్తా. మనం ఏదైనా కానీ లీగల్గా చేస్తాం. ఖచ్చితంగా మీకు అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని న్యాయపరంగా యాక్షన్ తీసుకున్న చట్టపరంగా. సరేనా? ఇదైతే ఉద్దేశపూర్వకంగా కావాలని మీరు ఎవరితో మాట్లాడతారు, ఎలా మాట్లాడతారో మీరు ఏ చర్యలు తీసుకుంటారు కానీ చాలా జాగ్రత్తగా. ఇష్యూ జరిగింది ఎక్కడైనా గెలిగితే చెప్పండి అండి, అప్పుడు వాళ్ళు కూడా అందరూ కూర్చోతారు. ఏం లేదు, ఇష్యూ పెట్టాం, వాడికి ఎలిగేషన్ చేస్తే ఎవడైనా డిపార్ట్మెంట్ వచ్చింది. యాక్షన్ తీసుకుంటే అప్పుడే వద్దాం. ఈ దృష్టికి అయితే వచ్చేదంటే రేపు వచ్చి ఇక్కడే కూర్చుందాం. వాళ్ళు బయట ఉన్నారు, దానిలో మనం ఎవరం కాదనేది లేదు. ఇంకో ఇష్యూ వాడేదని ఇంకొకసారి మాట్లాడినా ఏదైనా చేసినా మీదే పూర్తి బాధిస్తారు. సరే చేద్దాం.